చంద్రమోహన్ గారు తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సుమారు 5.5 దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. హీరోగా, సహనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్‌లు అందరితోనూ సినిమాలు చేశారు. అంతేకాదు ఇండస్ట్రీలో టాప్ హీరోలతోనూ కలిసి సినిమాలో నటించారు. శోభన్ బాబు గారు, నాగేశ్వరరావు గారు, రామారావు గారితో కలిసి పనిచేశారు. అయితే ఇతర హీరోలతో మంచి సంబంధాలున్నా రామారావు గారితో అంతగా లేవన్నారు చంద్రమోహన్ గారు. అంతేకాదు రామారావు గారితో సినిమా సందర్భంగా తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఆయన బతికుండగా ఓసారి గుర్తు చేసుకున్నారు. సినిమా పరిశ్రమలో నాగేశ్వరరావు గారితో కలిసి చంద్రమోహన్ గారు ఎక్కువగా సినిమాలు చేశారు. సుమారు 40 చిత్రాల్లో కలిసి నటించారు. రామారావు గారితో పెద్దగా సినిమాలు చేయలేదు. దానికి కారణం ఉందన్నారు చంద్రమోహన్ గారు. ఓ సినిమా విషయంలో బాలయ్య కోసం తాను మోసం చేయడాన్ని తట్టుకోలేకపోయానన్నారు. ఆయన బతికుండగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ గారితో ఓ సినిమా సమయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. ఆ ఘటనను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఓ సినిమాలో ఎన్టీఆర్ గారి తమ్ముడి క్యారెక్టర్ని నన్ను సెలెక్ట్ చేశారు. ఏం జరిగిందో తెలియదు, కానీ చివరికి నన్ను కాదని బాలయ్యను తీసుకున్నారు. నేను మేకప్ వేసుకుని సెట్స్‌కి వెళ్ళేసరికి నా వేషంలో బాలయ్య కనిపించాడు. మరో సినిమాలో అవకాశం ఇస్తా అని ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు, కానీ ఇవ్వలేదు. నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఆయనతో దూరంగా ఉన్నాను. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. ఆ సినిమాలో ఎంజీఆర్ గారు హీరోగా చేశారు. ఆ సినిమాలో ఎంజీఆర్ గారికి తమ్ముడుగా నేను చేశాను. ఆ సినిమాతో తమిళంలో మంచి గుర్తింపు వచ్చిందని చంద్రమోహన్ గారు చెప్పుకొచ్చారు. 1942లో కృష్ణా జిల్లాలో జన్మించిన చంద్రమోహన్ గారు బీఎస్సీ వరకు చదివారు. ఆ తర్వాత సినిమాల్లో నటించాలనే ఇష్టంతో మద్రాసుకు వెళ్లారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో హీరోగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన నటించిన సుఖదుఖాలు, బాంధవ్యాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. 1978లో రిలీజ్ అయిన 16 ఏళ్ల వయసు సినిమా అప్పట్లో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులోని టాప్ హీరోయిన్లందరితో కలిసి నటించారు. హీరోలతోనూ నటించారు. ఏ పాత్రలో నటించినా ఇట్టే ఒదిగిపోయేవారు. నటించారు అని చెప్పడం కంటే జీవించేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం 900 సినిమాల్లో నటించిన చంద్రమోహన్ గారు సుమారు 175 సినిమాల్లో హీరోగా చేశారు. చంద్రమోహన్ గారు చనిపోవడానికి ముందు గోపీచంద్ హీరోగా నటించిన ఆక్సిజన్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆయన 2023లో తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ గారి సినిమా రంగంలో రాణించినా ఆయన పేరును మాత్రం ఇండస్ట్రీ వైపు రానివ్వకపోవడం విశేషం.